This conference will now be recorded. Good evening, all. So, last previous class, abstraction గురించి already discuss చేసాం and encapsulation ఎలా ఉంటుంది అనే దానికి కూడా already discuss చేసాం. Okay, and coming to that, the next very important topic is nothing but interfaces అని అంటాం. Okay, so the most important concept name interfaces. So, what is mean by interface? Okay, what is mean by interface? Interface is a similar to just like as classes. Interfaces is a similar to just like as classes. క్లాసెస్ ఎలాగైతే మనకి ఉన్నాయో ఇంటర్ఫేస్లు కూడా అలాగే ఉంటాయంట. ఓకే, అండ్ అసలు ఏంటి సార్ ఇంటర్ఫేస్ అంటే? ఇంటర్ఫేసెస్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకే, ఇంటర్ఫేసెస్ ఈజ్ నథింగ్ బట్ ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్ అని అంటారంట. You know that normally abstraction is nothing but abstract classes, abstract methods participate చేయాలి, అవునమ్మా? సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫేసెస్ is nothing but purely abstraction అంట. What is mean by purely abstraction అంటే ఇంటర్ఫేస్ లో తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ కి డెఫినేషన్ ఉండదు. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ క్లాస్ అంటే మీకు తెలుసు. ఎప్పుడు వెళ్తాం నార్మల్ క్లాస్ కి? 100% ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ మీకు తెలుసు అనుకున్నప్పుడు యూ కెన్ గో ఫర్ నార్మల్ క్లాసెస్. ఓకే, అండ్ 50% ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ మాత్రమే మీకు ప్రజెంట్ ఇప్పుడు తెలుసు, అండ్ రిమైనింగ్ 50 తర్వాత ఫ్యూచర్ లో నేను వర్కౌట్ చేస్తాను అనుకుంటాం. ఓకే, అప్పుడు ఎక్కడికి వెళ్తాం సార్ అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి వెళ్తాం. ఓకే, అండ్ ఎప్పుడు మరి ఇంకా ఇంటర్ఫేస్ దగ్గరికి వెళ్తాం సార్ అంటే యూ డోంట్ నో దట్ 100% ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అంటే ప్రజెంట్ ఏం రాయాలి అనేది అసలు ఏం తెలియదంట. ఓకే, యూ కెన్ గో ఫర్ ఇంటర్ఫేసెస్ అని అంటాం. అర్థమవుతుందమ్మా? ఇంటర్ఫేసెస్ ఇస్ సిమిలర్ టు జస్ట్ లైక్ యాజ్ క్లాసెస్. క్లాసెస్ ఎలా ఉంటాయో ఇంటర్ఫేస్లు కూడా అలాగే ఉంటాయంట. ఓకే, అండ్ ఇంటర్ఫేసెస్ ఇస్ నథింగ్ బట్ ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్ అని అంటాం. ఓకే, యు నో దట్ నార్మల్లీ అబ్స్ట్రాక్షన్ గురించి మీకు ఆల్రెడీ ఇంతకు ముందే తెలుసు. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంటుంది, అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో అట్లీస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ పార్టిసిపేట్ చేస్తుంది. యు నో దట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంటర్ఫేసెస్ ఇస్ నథింగ్ బట్ ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్. ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్ అంటే మీనింగ్ ఏంటంటే అసలు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి, అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉంటాయి, నార్మల్ మెథడ్ రాయడానికి లేదు. యు నో దట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో ఏముంటాయంటే నార్మల్ మెథడ్లు ఉంటాయి, అంటే మెథడ్ డెఫినేషన్ ఉన్న మెథడ్ ఉంటది, అలాగే డిక్లరేషన్ చేసినటువంటి ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్లు కూడా ఉంటాయి అక్కడ. ఓకే, అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయి ఎక్కడ? అబ్స్ట్రాక్షన్ లో. ఓకే, బట్ ఇంటర్ఫేస్ లోపల మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ ఇస్ నథింగ్ బట్ ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్ అంట. అంటే ఓన్లీ అబ్స్ట్రాక్షన్ మెథడ్స్ మాత్రమే అక్కడ డిక్లేర్ చేస్తారు ఎక్కడ? ఇంటర్ఫేసెస్ లో. ఓకేమా? సో ఇంటర్ఫేసెస్ ఇస్ సిమిలర్ టు జస్ట్ లైక్ యాజ్ క్లాసెస్. ఓకే, అండ్ interfaces is nothing but purely abstraction. Okay, and one more point here, ఇంటర్ఫేస్లకి ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ కాదంట, చేయలేం, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి లేదు. ఓకే, సో యు నో దట్ నార్మల్లీ లైక్ ఆబ్జెక్ట్స్ ఎవరికి ఉంటాయి? క్లాసెస్ కి ఉంటాయి, అంటే నార్మల్ క్లాసెస్ కి మాత్రమే ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి కూడా ఆబ్జెక్ట్లు ఉండవు. ఇది వరకు మనం ఆల్రెడీ క్లాస్ లో చెప్పాను, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయడానికి లేదు. సో సేమ్ సిమిలర్ దట్ ఇంటర్ఫేసెస్ కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి లేదంట. ఓకే, ఎందుకంటే ఇది ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్. నార్మల్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అబ్స్ట్రాక్షన్ కే ఆబ్జెక్ట్ లేనప్పుడు సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్. ఇస్ నథింగ్ బట్ ఎట్టి పరిస్థితుల్లో ఆబ్జెక్ట్లు క్రియేట్ చేయడానికి కూడా పాసిబిలిటీ లేదు ఇక్కడ ఇంటర్ఫేసెస్ లో. ఓకే, and one more point here, you know that normally class ki syntax మీకు already తెలుసు. What is the class syntax ma? Class name, opening cursor braces and a closing like that. So within a class lopala it may be your member and a method ani antam. Okay, you know that normally class ki syntax class
మెథడ్స్. ఓకే, సో క్లాస్ లోపల ఏముంటాయి? క్లాసు, క్లాస్ నేమ్, ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్, మెంబర్స్, మెథడ్స్. సేమ్ క్లాస్ కి సింటాక్స్ ఎలాగైతే మీరు రాశారో, ఓకే, ఇంటర్ఫేస్ కి కూడా అలాగే రాస్తారంట. ఎలా రాస్తాం సార్ అంటే, సో ఇక్కడ చూడండి. Okay, so this is the syntax of interface. Okay ma, so interface name, you know that normally class name. What is a class? Emma, class name lo class name antaru. వినపడుతుందమ్మా క్లాస్? వాళ్ళు చెప్పండి, క్లాస్ ఏమంటారు? క్లాస్ నేమ్ అని రాస్తారు కదా. సో ఫస్ట్ క్లాస్ అనే వర్డ్ ఏమంటారు? క్లాస్ కి సింటాక్స్ లో నేను అడిగేది, క్లాస్ నేమ్ అని కాల్ చేస్తారు. సో క్లాస్ నేమ్, ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్ అని క్లాస్ కి సింటాక్స్ రాస్తారు కదా. క్లాస్ నేమ్ అని కాల్ చేస్తాం సార్ అంటే అది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్, ప్రీడిఫైన్డ్ వర్డ్ అని అంటాం. సో సేమ్ సిమిలర్ దట్ ఇంటర్ఫేస్ నేమ్ అని ఎప్పుడైతే ఇలా రాసారో, ఇంటర్ఫేస్ అనేది ఒక టైప్ ఆఫ్ కీవర్డ్ అంట. ఓకే, ఇంటర్ఫేస్ ఇస్ ద కీవర్డ్, ఎలా ఉందో అలాగే రాయాలి. అండ్ ఇంటర్ఫేస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ యూజర్ డిఫైన్ నేమ్. అంటే క్లాస్ నేమ్స్ మీరు ఎలాగైతే రాస్తారో, ఓకే, క్లాస్ నేమ్స్ ఎలాగైతే రాస్తారో ఇంటర్ఫేస్ నేమ్స్ కూడా అలాగే రాయాలి. అదే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. దానికి ఏమైనా ఇన్నర్ వర్డ్ యాడ్ అయితే అందులో వచ్చే ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్ డిఫైన్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ ఇంటర్ఫేస్ నేమ్స్ అని అంటాం. ఓకే, అండ్ ఇంటర్ఫేస్ లో వచ్చే మెథడ్లు అన్ని కూడా ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ అంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్లు మాత్రమే ఉంటాయి. అంటే ఓన్లీ డిక్లరేషన్ చేసినటువంటి మెథడ్స్ మాత్రమే ఉంటాయి. సో దెర్ ఈస్ నో ఇంప్లిమెంటింగ్ లైక్ మెథడ్. అంటే మెథడ్ డెఫినేషన్ ఉన్నటువంటి ఏమీ రాయడానికి లేదంట. అంటే ఒక డెఫినేషన్ ఉన్నటువంటి మెథడ్ ని ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ఫేస్ లోపల రాయడానికి లేదు. ఓన్లీ డిక్లరేషన్ చేసే మెథడ్లు మాత్రమే ఉంటాయి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, నార్మల్ క్లాసెస్ లో ఏముంటాయి? నార్మల్ మెథడ్లు మాత్రమే ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో ఏముంటాయి? నార్మల్ మెథడ్లు రాయొచ్చు అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్లు రాయొచ్చు. అంటే మెథడ్ డెఫినేషన్ ఉన్నది రాయొచ్చు, లేదా డిక్లరేషన్ చేసిన మెథడ్స్ ని మాత్రమే రాసుకోవచ్చు. ఓకే, బట్ ఇంటర్ఫేస్ లోపల మీరు తీసుకున్నటువంటి మెథడ్లు అన్ని కూడా ఏ టైప్ ఆఫ్ మెథడ్స్ అంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్లు మాత్రమే డిఫైన్ చేస్తారు. ఓకే, అండ్ హియర్ కమింగ్ టు దట్, మరి ఇంటర్ఫేస్ లోపల తీసుకున్నటువంటి ఏదైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ ని మరి ఎక్కడ డిఫైన్ చేయాలి సార్ అంటే, ఎప్పుడు కూడా ఆ చైల్డ్ క్లాసెస్ కి డిఫైన్ చేయాలంట. యు నో దట్ నార్మల్లీ లైక్ క్లాస్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఏ కీవర్డ్ వాడతామా ఇన్హెరిటెన్సీలో? ఒక క్లాస్ కి ఇంకొక క్లాస్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏ కీవర్డ్ వాడతాం ఇన్హెరిటెన్సీలో? వెరీ గుడ్, ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడతాం. ఓకే, బట్ ఒక ఇంటర్ఫేస్ ని ఎప్పుడు కూడా మనము ఏం చేయొచ్చు అంటే, పేరెంట్ టు చైల్డ్ రావాలి అంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారంట. ఓకే, సో ఇంటర్ఫేస్ టు క్లాస్ ఇస్ నథింగ్ బట్ ఎలా తీసుకుంటాం సార్ అంటే బై యూజింగ్ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ పేరు ఏం పేరు అంటే and one more keyword here, so that is called as implement. Okay, so class ki relation establish cheyali ante extends. అదే ఇంటర్ఫేస్ నుంచి క్లాస్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే బై యూజింగ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్. ఓకే, సో ఎప్పుడు కూడా ఒక క్లాస్ ఇంకొక క్లాస్ ని ఏం చేయగలదు అంటే ఎక్స్టెండ్ చేయగలదు, అంటే ఇన్హెరిట్ చేయగలదు. ఓకే, అండ్ ఒక ఇంటర్ఫేస్ ని ఒక క్లాసు ఏ కీవర్డ్ ద్వారా మీరు చేయొచ్చు అంటే ఓన్లీ ఫర్ బై యూజింగ్
ఇంప్లిమెంట్స్ కీవర్డ్ ద్వారా మాత్రమే చేయగలమంట. అర్థమైందమ్మా? ఓకే. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్పండి. ఇంటర్ఫేసెస్ ఈజ్ సిమిలర్ టు జస్ట్ లైక్ యాజ్ క్లాసెస్. క్లాసెస్ ఎలా ఉంటాయో ఇంటర్ఫేస్లు కూడా అలాగే ఉంటాయి. ఓకే. అండ్ ఇంటర్ఫేస్లు ఎలా క్రియేట్ చేస్తాం? సో ఇంటర్ఫేసెస్ కి ఏమి క్రియేట్ చేయలేం సార్ అంటే ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయలేం. అండ్ ఇంటర్ఫేసెస్ ఇస్ జస్ట్ లైక్ యాజ్ క్లాసెస్ అని చెప్పానుగా. అండ్ ఇంటర్ఫేసెస్ ఇస్ నథింగ్ బట్ ప్యూర్లీ అబ్స్ట్రాక్షన్. అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓన్లీ డిక్లరేషన్ చేసినటువంటి మెథడ్స్ మాత్రమే ఉంటాయి. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్ఫేస్. ఓకే. సో ఒక క్లాస్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఎక్స్టెన్స్. అదే ఇంటర్ఫేస్ నుంచి క్లాస్ కి రావాలి అంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే. అండ్ నౌ go to the point. ఓకేమా? సో ప్లీజ్ అక్కడ చూడండి ఒకసారి పాయింట్స్ అన్ని కూడా. యు నో దట్ ఆల్రెడీ ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్స్ అక్కడ ఉన్నాయి. ఏమున్నాయి? ద ఫస్ట్ వన్ ఇంటర్ఫేస్. An interface in Java is a mechanism to achieve fully abstraction. Fully is nothing but purely abstraction. Okay. And it has only abstract methods. ఓకే. ఇంటర్ఫేస్ లోపల తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ ఏ మెథడ్ అంట? ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే. నాట్ ఎ మెథడ్ బాడీ. నాట్ ఎ మెథడ్ బాడీ అంటే డెఫినేషన్ అసలు రాయకూడదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద యూసేజెస్ ఆఫ్ అన్ ఇంటర్ఫేస్? ఇట్ ఈస్ యూజ్డ్ టు అచీవ్ ఫుల్లీ అబ్స్ట్రాక్షన్. అంటే ఒక ఐ మీన్ పార్షియల్ గా కాకుండా మొత్తం అసలు అబ్స్ట్రాక్షన్ కి సంబంధించిన లాజిక్ రాయాలి అంటే యూ కెన్ గో ఫర్ ఇంటర్ఫేసెస్. ఓకే. we can support the functionality of multiple inheritancy. You know that already one of the drawback in inheritancy concept. Okay. సో ఇది వరకు ఆల్రెడీ కూడా డిస్కస్ చేస్తాం. ఇన్హెరిటెన్సీలో ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే, సో త్రూ ఇన్హెరిటెన్సీ అనే కాన్సెప్ట్ లో బై యూజింగ్ ఇన్హెరిటెన్సీ ఇంప్లిమెంటేషన్ లో వన్ ఆఫ్ ద టైప్ ఇస్ నథింగ్ బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ. బట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ డస్ నాట్ సపోర్ట్ ఇన్ ఇన్హెరిటెన్సీ కాన్సెప్ట్. ఓకే. బట్ ఆ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ అనే కాన్సెప్ట్ ని త్రూ ఇంటర్ఫేస్ ద్వారా అంటే బై యూజింగ్ ఇంటర్ఫేస్ ద్వారా సపోర్ట్ చేస్తుంది అంటే ఇక్కడ. ఓకే. ఎలా అనేది ప్రోగ్రామాటిక్ లెవెల్ లో నేను చూపిస్తాను. ఓకే. అండ్ ఇంటర్ఫేసెస్ ఇస్ నథింగ్ బట్ సేమ్ సిమిలర్ దట్ లైక్ యాజ్ అ క్లాసెస్ నేమ్స్. అండ్ ఇంటర్ఫేస్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ టు దీస్ ఇంటర్ఫేసెస్. అంటే ఇంటర్ఫేస్ లోపల ఏ కీవర్డ్ వాడతాం సార్ అంటే ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ వాడతాం. ఆ ఇంటర్ఫేస్ ని ఎప్పుడు కూడా మనము యాక్సెసింగ్ చేయాలి అంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. ఓన్లీ 2 కీవర్డ్స్ హియర్. ఇంటర్ఫేస్ లో 2 కీవర్డ్స్ వస్తాయమ్మా. ఒకటి ఇంటర్ఫేస్, అసలు ఆ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయాలంటే ఇంటర్ఫేస్ కీవర్డ్ వాడతాము. ఆ ఇంటర్ఫేస్ ని ఎప్పుడైనా మనం పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకో క్లాస్ కి. ఓకే. సో ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. సో గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ అన్ ఇంటర్ఫేస్. ఓకే. సో దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ అన్ ఇంటర్ఫేస్. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, యు నో దట్ నార్మలీ క్లాస్ టు క్లాస్ రిలేషన్ అలాగే ఇంటర్ఫేస్ టు క్లాస్ రిలేషన్ ఎలా ఉంటుంది అనే దానికి కింద 3 వేస్ ఉన్నాయి. సో అది చెప్తాను బిఫోర్ అందర్ గోయింగ్ లైక్. సో ఇప్పుడు నాకు చెప్పండి, క్లాస్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏ కీవర్డ్ వాడతాం? ఏమా? సో ఇప్పుడు ఒక పేరెంట్ చైల్డ్ ఉన్నాయంట. పేరెంట్ కి చైల్డ్ అంటే క్లాస్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఏ కీవర్డ్ వాడతాం?
క్లాస్ వినపడుతుందమ్మా? ఎస్ సార్ వినిపిస్తుంది సార్. మరి చెప్పండి మరి. క్లాస్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏ కీవర్డ్ వాడతాం? ఎక్స్టెండ్ సార్. వెరీ గుడ్. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ క్లాస్ టు క్లాస్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడతాం. ఓకే. అండ్ ఇంటర్ఫేస్ కి క్లాస్ కి రిలేషన్ పెట్టాలి అంటే ఇంప్లిమెంట్స్. వెరీ గుడ్. ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్ఫేస్ నుంచి ఇంటర్ఫేస్ కి రావాలి అంటే సో రెండు కామన్ గా ఉన్నాయి. సో క్లాస్ టు క్లాస్ రెండు కామన్ గా ఉంటే ఏ కీవర్డ్ వాడారు? ఎక్స్టెండ్స్. వెరీ గుడ్. అండ్ ఇంటర్ఫేస్ నుంచి ఇంటర్ఫేస్ కి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే బై యూజింగ్ ఎక్స్టెండ్స్ కీవర్డ్, నాట్ ఫర్ ఇంప్లిమెంట్స్. ఓకే. ఇంప్లిమెంట్స్ ఎప్పుడు కూడా ఒక ఇంటర్ఫేస్ నుంచి క్లాస్ కి రిలేషన్ పెట్టాలి అంటే ఇంప్లిమెంట్స్. క్లాస్ టు క్లాస్ కానీ ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ కానీ ఏ కీవర్డ్ ఎస్టాబ్లిష్ చేస్తాం సార్ అంటే ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడతాం. సో లైక్ హియర్. సో ఇక్కడ చూడండి ఒకసారి. రిలేషన్ బిట్వీన్ ద క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. Okay, relation between the classes and interfaces. Class ki extends, interface to class implements, interface to interface extends. ఇలా ఇన్హెరిటెన్సీ కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మా, పేరెంట్ చైల్డ్ అంటే ఓన్లీ క్లాసెస్ కి మాత్రమే కాదు, ఇంటర్ఫేస్ లు క్లాసులకు కూడా పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఉంటది. ఓకే. సో ఇంటర్ఫేస్ నుంచి ఇంప్లిమెంట్ చేసి ఒక క్లాస్ డిరైవ్ చేయబడింది అనుకోండి, ఇంటర్ఫేస్ ని పేరెంట్ అంటాడు, క్లాస్ ని చైల్డ్ అంటాడు. ఓకే. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్హెరిటెన్సీ అండ్ ఇంటర్ఫేసెస్ ఇస్ నథింగ్. ఓకే. అండ్ యూ కెన్ గో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్ఫేసెస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అందరికి కలిపి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నాను చూడండి. ఓకే. ఈ ప్రోగ్రామ్ లో ఇంటర్ఫేస్ పేరు ఏం పేరు చెప్పగలరా? ఆల్రెడీ ఇక్కడ రాసున్నాం. వాట్ ఇస్ ద ఇంటర్ఫేస్ నేమ్? ప్రింటబుల్. Printable is the interface name. So interface is a keyword. ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మా. First of all, interface is a keyword. Printable is a
user defined interface, not a predefined user defined interface. And inside of a printable interface, I have to declare only one abstract method that is called as print off. Okay, public void print off semicolon. So that is called as only one abstract method. ఓకే, సో ఇంటర్ఫేస్ లోపల మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ కి అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి. ఓకే, నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పాలి అంటే ఏ కీవర్డ్ ఉండాలి? అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్. వెరీ గుడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పాలి అంటే ఏ కీవర్డ్ ఉండాలి? అబ్స్ట్రాక్ట్ అనే ఉండాలి సార్. గుడ్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పాలంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉండాలి, అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి అంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉండాలి. బట్ ఇంటర్ఫేస్ లోపల మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే, సో మరి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఎక్కడ రాశారు సార్ అంటే అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండటరీ ఫర్ దట్ ఇన్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ లోపల మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాబట్టి ఓకే, అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ మ్యాండటరీ ఏం కాదంట. ఓకే, సో మీరు రాసినా నో ప్రాబ్లం, రాయకపోయినా బై డిఫాల్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అవి. ఓకే, బట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ మనం ఇంప్లిమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి ఆ అబ్స్ట్రాక్షన్ కాన్సెప్ట్ లో కంపల్సరిగా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఉండాలి. ఓకే, ఇంటర్ఫేస్ లో మీరు అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ రాయనవసరం లేదు, ఎందుకంటే ఇంటర్ఫేస్ లోపల మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడే కాబట్టి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాండటరీ ఫర్ దట్. ఓకే, so print off is one of the abstract method here. And what is the child class name? What is the child class here? ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ సార్. Very good. Interface example is a child class implements printable. అంటే పైన ఉన్నటువంటి ఇంటర్ఫేస్ ఏదైతే ప్రింటబుల్ అనే ఇంటర్ఫేస్ ఉందో ఆ ఇంటర్ఫేస్ ని ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయబడింది. సో యు నో దట్ ఆల్రెడీ క్లాస్ కి అయితే ఎక్స్టెన్స్ వాడతాం, అదే ఇంటర్ఫేస్ ని పేరెంట్ కింద తీసుకొని చైల్డ్ క్లాస్ కి ఇన్హెరిట్ చేయాలి అంటే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. ఓకే, సో ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనేది చైల్డ్ క్లాస్, ఇంప్లిమెంట్స్ ప్రింటబుల్ అనేది పేరెంట్ ఇంటర్ఫేస్. ఇది పేరెంట్ అంటే ఇంటర్ఫేస్ క్లాస్ ఏదో ఒకటైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం ఈ రెండిట్లో. ఓకే, అండ్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్స్ ప్రింటబుల్ అని రాశారో ప్రింటబుల్ అనే ఒక ఇంటర్ఫేస్ లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎవరు? ప్రింట్ ఆఫ్. ఆ మెథడ్ ని డిఫైన్ చేయాల్సింది ఎక్కడ అంటే చైల్డ్ క్లాస్ లో. సేమ్ సిమిలర్ దట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. ఓకే, సో ఇంటర్ఫేస్ లోపల ఏదైతే మీరు మెథడ్ తీసుకున్నారో అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ని ఇక్కడ మీరు ఓవర్ రైట్ చేయాలి. అంటే లైక్ డెఫినేషన్ ఎక్కడ రాయాలి అంటే చైల్డ్ క్లాసెస్ లో రాయాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ లో ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లో వెల్కమ్ అనే స్టేట్మెంట్ రాశాను. ఓకేమా, సో ప్రింట్ ఆఫ్ అనే దాంట్లో ఏ స్టేట్మెంట్ ఉంది? వెల్కమ్ అనే వర్డ్ ఉంది. నా మెయిన్ మెథడ్ ఇక్కడ రాశాను, ఆ మెయిన్ మెథడ్ లో ఎవరికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను అంటే చైల్డ్ క్లాస్ కి, అంటే ఇంటర్ఫేస్ కి తీసుకోలేదు నేను ఇక్కడ. ఓకే, ఆబ్జెక్ట్ క్లాస్ కి క్రియేట్ చేశాను, ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఓబీజే డాట్ ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ ని కాల్ చేస్తాను. సో ఎవరు వర్క్ అవుతారు అంటే ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ లో ఉన్నటువంటి వెల్కమ్ అనే వర్డ్ ప్రింట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ కి ఆన్సర్ వచ్చేసి వెల్కమ్. ఓకే, సో ఏది ఇంటర్ఫేస్ ఏది క్లాసు, ఆ ఇంటర్ఫేస్ ని ఎలా మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దానికి ఒక చిన్న శాంపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పాను. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ ఇట్. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ దాకా ఎవరికైనా?
Okay, ma. Can I go for next one? Okay. Coming to that, you know that already like ఒక ఇంటర్ఫేస్ ని ఇంకొక ఇంటర్ఫేస్ ఏం చేయగలదు అంటే ఎక్స్టెండ్ చేయగలదు అని చెప్పాము ఆల్రెడీ. ఓకే, ఒక ఇంటర్ఫేస్ ని ఇంకొక ఇంటర్ఫేస్ ఏం చేయగలదంట, ఎక్స్టెండ్ చేయగలదు. ఓకే, ఓకేమా. ఈ ప్రోగ్రామ్ లో సో ఈ ప్రోగ్రామ్ లో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇందాక ప్రోగ్రామ్ ఎలా ఉందో అలాగే ఉంచాను, బట్ అడిషనల్ గా ఒక ఇంకో కొత్త ఇంటర్ఫేస్ ని యాడ్ చేశాను ఇక్కడ. ఓకే, సో ఆల్రెడీ ప్రింటబుల్ అనే ఒక ఇంటర్ఫేస్ లో ప్రింట్ ఆఫ్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది, అండ్ ఇంకొక అనదర్ ఇంటర్ఫేస్ పేరు వచ్చేసి షోబుల్. షోబుల్ అనే ఇంటర్ఫేస్ లో ఉన్నటువంటి మెథడ్ పేరు షో ఆఫ్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఈ రెండు ఇంటర్ఫేస్ లో ఒక్కొక్క ఈచ్ ఇంటర్ఫేసెస్ లో ఈచ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ని డిఫైన్ చేశాను అక్కడ. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ క్లాస్ పేరు ఏం పేరు అంటే ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ మా. ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్స్. ఓకే, ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనేది క్లాస్ నేమ్. ఇంప్లిమెంట్స్ ఎన్ని ఇంటర్ఫేస్ ని ఎట్ ఎ టైం ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ లో. ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఎట్ ఎ టైము జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఎ టైం ఎన్ని ఇంటర్ఫేసెస్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారమ్మా ఈ ప్రోగ్రామ్ లో? ప్రభుత్వం ఏర్పడ్డాక చక్కటి 2 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. ఓకే, సో గుడ్. 2 ఇంటర్ఫేసెస్ ని ఎట్ ఎ టైం ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. అంటే ఒకేసారి ప్రింటబుల్ కమా షోబుల్ అనే ఇంటర్ఫేస్ ని ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఓకే, నౌ ఇప్పుడు నాకు చెప్పండి అక్కడ ప్రింటబుల్ షోబుల్ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ కి ఏమవుతాయి? అనేక మంది ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా కానీ అప్పుడున్న పేరు అంటే పేరెంట్ క్లాసెస్ లాగా అవుతాయి. జరిగినా కానీ వెరీ గుడ్. parent classes ని డిఫైన్ చేస్తాం. ఇదర్ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ పేరెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ప్రింటబుల్ షోబుల్ అనేటివి రెండు పేరెంట్ అంట. ఎవరికి? ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ కి. ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్స్ ప్రింటబుల్ కమా షోబుల్ అని అంటున్నాం. ఓకే, అంటే మల్టిపుల్ పేరెంట్స్ ని ఒక చైల్డ్ ఇన్హెరిట్ చేస్తే అటువంటి దాన్ని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ అని అంటాం. యు నో దట్ ఆల్రెడీ లైక్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎన్ నెంబర్ ఆఫ్ పేరెంట్ క్లాసెస్
Okay, two or more than number of parent classes and only one child class. సో ఒకే ఒక చైల్డ్ క్లాస్ పేరు ఏం పేరు ఇక్కడ? ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనేది చైల్డ్ క్లాస్. ఇంప్లిమెంట్స్ ప్రింటబుల్ కమా షోబుల్ అని రాసాం కదా. ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చమ్మా. బట్ ఎక్స్టెన్స్ కీవర్డ్ ఒక క్లాస్ ఇంకొక క్లాస్ ని ఎప్పుడు కూడా ఇన్హెరిట్ చేస్తుంది. ఓకే, ఇన్హెరిటెన్సీలో ఎక్స్టెన్స్ కీవర్డ్ ఒక పేరెంట్ ఒక చైల్డ్ కి మాత్రమే ఇన్హెరిట్ చేయగలరు. కానీ ఎట్ టైం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేస్ ని ఎన్ని కావాలంటే అన్ని కమ్మ పెట్టుకొని రాసుకోవచ్చు. లైక్ ప్రింటబుల్ కమా షోబుల్ కమా అండ్ సో ఆన్ లైక్ దట్. ఓకే, నా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ అంటే బై యూజింగ్ ఇంటర్ఫేసెస్ అనే ఇంప్లిమెంటేషన్ టాపిక్ యూజ్ చేసి మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ అనే దాన్ని ఇక్కడ గెట్ చేసుకోవచ్చు. అర్థమైందమ్మా నేను చెప్పింది? మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ అనే కాన్సెప్ట్ ని ట్రూ ఇంటర్ఫేస్ ద్వారా ఎలా సపోర్ట్ చేస్తాం సార్ అంటే ఈ విధంగా తీసుకుంటారంట. ఓకే, యు నో దట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్సీలో టూ ఆర్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ పేరెంట్ ఒకే ఒక చైల్డ్. సో ఆ చైల్డ్ పేరు ఇక్కడ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనేది చైల్డ్ అండ్ మిగతా ప్రింటబుల్ షోబుల్ పేరెంట్ క్లాసెస్ అవుతాయి, అంటే పేరెంట్ ఇంటర్ఫేస్ అవుతాయి. ఓకే, ఇదర్ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఇస్ నథింగ్ బట్ పేరెంట్. ఓకే, సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ లో వెల్కమ్ స్టేట్మెంట్, షో ఆఫ్ అనే మెథడ్ లో హలో అనే స్టేట్మెంట్. ఎప్పుడైతే ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాసు ఈ రెండు ఇంటర్ఫేస్ ఇంప్లిమెంటేషన్ చేసిందో ఈ ఇంటర్ఫేస్ లో ఉన్నటువంటి ఏవైతే మెథడ్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ ని చైల్డ్ క్లాస్ లో ఓవర్ రైట్ చేయాలి, లైక్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇక్కడ. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మెయిన్ మెథడ్ లో ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి obj.print obj.show మెథడ్ ని కాల్ చేస్తున్నాను. ఓకే, నా ఈ విధంగా మనకి అక్కడ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్, లైక్ ప్రింట్ ఆఫ్ అనే మెథడ్ ని షో ఆఫ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే లైక్ వెల్కమ్ అనే వర్డ్ హలో అనే వర్డ్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ నోట్ చేసుకోండి మా పాయింట్ ఏ రాస్తారంటే లైక్ ఇది నోట్ చేయండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ ఇన్ జావా బై ఇంటర్ఫేసెస్. If a class implements multiple interfaces or an interface extends multiple interfaces is known as multiple inheritances. Okay? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్ వచ్చి ఇఫ్ ఏ క్లాస్ ఇంప్లిమెంట్స్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను, అదేంటి అంటే ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్. ఓకే, అది ఎలా అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో ప్లీజ్ నోట్ డౌన్ ఇట్ మా, ఈ పాయింట్ నోట్ చేయండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ ఇన్ జావా బై ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్, అండ్ ఇఫ్ ఎ క్లాస్ ఇంప్లిమెంట్స్ మల్టిపుల్ ఇంటర్ఫేస్. Okay, now this is the program about that. So please note on it, ma.
ఓకే అమ్మా. సో ద నెక్స్ట్ వన్, ఇందాక ఒక పాయింట్ చెప్పాను చూసారా ఇక్కడ ప్రోగ్రామ్ లో ఉన్న పాయింట్ లో, ఇఫ్ ఏ క్లాస్ ఇంప్లిమెంట్స్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ అనే దానికి ఇప్పుడు ప్రోగ్రామ్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఆర్ అన్ ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్, అంటే ఒక ఇంటర్ఫేస్ ని ఇంకొక ఇంటర్ఫేస్ లో ఏం చేయగలదు అంటే ఎక్స్టెండ్ చేయగలదు, అంటే మల్టిపుల్ ఇంటర్ఫేస్. ఓకే, ఇప్పుడు ఎలా సార్ అనే దానికి ఒక చిన్న ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ లో ఇలా ఓకే అమ్మా. సో ఇక్కడ చూడండి ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ లో. ఓకే, సో ఫస్ట్ రాసినటువంటి ఇంటర్ఫేస్ పేరు ఇంటర్ఫేస్ 1, సెకండ్ వన్ వచ్చి ఇంటర్ఫేస్ 2, థర్డ్ వన్ వచ్చి ఇంటర్ఫేస్ 3. మొత్తం ఎన్ని ఇంటర్ఫేస్లు ఉన్నాయంటే 3 ఇంటర్ఫేసెస్ ఉన్నాయి. సో థర్డ్ వన్ ఇంటర్ఫేస్ 3 ఎక్స్టెండ్స్ ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2. ఎట్ ఎ టైం ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఏం చేయొచ్చు, ఎక్స్టెండ్స్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బట్ ఎప్పుడు కూడా క్లాసెస్ ని మాత్రము ఒక క్లాస్ ని ఇంకొక క్లాస్ మాత్రమే ఎక్స్టెండ్ చేసుకోగలదు. బట్ ఇంటర్ఫేసెస్ థింగ్స్ కి వచ్చేటప్పటికి ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ని ఎట్ ఎ టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంప్లిమెంటేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇందాక మీకు ఏదైతే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పానో దానిలాగే ఇది కూడా తీసుకుంటాం ఇలాగా. అంటే దీని లోపల మెథడ్స్ అవన్నీ కూడా మన ఇష్టం, ఏ లాజిక్ రాయాలనేది అక్కడ మనం డిఫైన్ చేసి రాసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ నేను ఇక్కడ కాన్సెప్ట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ ఇస్ నథింగ్ బట్ మోర్ దాన్ నెంబర్ ఆఫ్ parents and only one child. Interface 3 is the child here. Interface 1 and interface 2 is a parent. Like through interfaces అనే ఒక టాపిక్ ద్వారా మల్టిపుల్ ఇన్హెరిటెన్సీ సపోర్ట్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నిదానంగా ఇంటి దగ్గర నోట్ చేసుకోండి అమ్మా. ఓకే, అంటే లోపల అండ్ సో ఆన్ పెట్టాను కదా, దాని లోపల కోడ్ మీ ఇష్టం, మీరు ఏ మెథడ్ అయినా డిఫైన్ చేసి రాసుకోవచ్చు. ఓకే, ఇంటర్ఫేస్ 3 ని అనదర్ మీరు ఒక మెయిన్ క్లాస్ తీసుకొని ఆ మెయిన్ క్లాస్ కి ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరిని, ఇంటర్ఫేస్ 3 ని చేస్తే చాలు. ఓకే, సో ఆటోమేటిక్ గా ఇంటర్ఫేస్ 1, ఇంటర్ఫేస్ 2 లో ఉన్న మెథడ్స్ ని కూడా మీరు ఆ చైల్డ్ క్లాస్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఇంటర్ఫేసెస్ అమ్మా. అండ్ ఇంకొకటి మీకు ఒక ప్రోగ్రామ్ నేను గ్రూప్ లో ఇప్పుడే పెట్టాను, పోస్ట్ చేశాను క్వశ్చన్ ఆల్రెడీ. అందరూ కూడా ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఓకే సారీ ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి ఆన్సర్. ప్రజెంట్ ఈ రోజు వరకు నేను గ్రూప్ లో పెట్టాను, అండ్ నెక్స్ట్ డైలీ ఒక క్వశ్చన్ ఫార్వర్డ్ చేస్తానమ్మా ఇక్కడ నుంచి. సో అవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే లైక్ గూగుల్ క్లాస్ రూమ్ లో నేను పోస్ట్ చేస్తాను, అక్కడ చూసి మీరు అక్కడే ఆన్సర్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఈ రోజు వరకు ఈ క్వశ్చన్ కి మాత్రం మీరు ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా జావాలో. సో ఈ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారనుకోండి, లైక్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయొచ్చు. ఓకే, సో ఇవే మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉపయోగపడతాయి. ఇవి ఇప్పుడు నేను ఇచ్చిన అసెస్మెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ అసెస్మెంట్ క్వశ్చన్ ఈ రోజు ఇచ్చిన క్వశ్చన్ అందరూ కూడా ట్రై చేయండి. ఓకే, చేసిన తర్వాత గ్రూప్ లో ఆన్సర్ ఫార్వర్డ్ చేయండి, ఇది కరెక్ట్ ఆర్ రాంగ్ నేను చెప్తాను. ఓకే, సో ఆల్రెడీ ఏ రాయాలి, ఏం లాజిక్ రాయాలి, శాంపుల్ ఇన్పుట్ శాంపుల్ అవుట్పుట్ ఏం ఉండాలి అంతా కూడా నేను ఆ క్వశ్చన్ లో ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేయడమే. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా?
అండ్ నెక్స్ట్ క్లాస్ లైక్ ప్యాకేజెస్ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ క్లాస్ లో నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేది ప్యాకేజెస్. ఓకే, సో ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? No, sir. Okay, thank you so much ma. And yesterday already like last previous class లో కూడా మీకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను, అందరు చేశారమ్మా? Sir, try ఇవాళ ఇంట్లో చూసినాం. ట్రై చేయండి అమ్మా. ఓకే, బాయ్.